Hello parents, welcome back to Speaker ఛానల్. సో హౌ ఇస్ యువర్ చిల్డ్రన్ డూయింగ్? సో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మీ పిల్లలకి మీరు టీచ్ చేసేటప్పుడు మీకు కావలసిన 5 ఇంపార్టెంట్ స్టెప్స్, ఇంగ్లీష్ నేర్పించడానికి కావాల్సిన 5 ఇంపార్టెంట్ స్టెప్స్ కోసం ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చాలామంది పేరెంట్స్కి ఏంటంటే అసలు పిల్లలకి ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి అన్నది ఒక పాత్ ఉన్నప్పటికీ కూడా కొన్ని అంటే చిన్న మిస్టేక్స్ వలన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది రాకపోవచ్చు. సో ఆ మిస్టేక్స్ ఏంటో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు ఫాలో అవ్వాల్సిన 5 ఇంపార్టెంట్ స్టెప్స్ కోసం ఈ వీడియోలో చూద్దాం. ఏంటండి ఎప్పుడు మీరు స్టెప్స్లోనే చెప్తారు అంటే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను అని కాకుండా ఒక పర్టిక్యులర్ స్టెప్స్ డిఫరెన్షియేట్ చేసి చెప్పడం వల్ల మీకు నేను చెప్పేది కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. సో ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, క్రియేట్ అన్ ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్. అంటే ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం అంటే వాళ్ళు ఆల్రెడీ స్కూల్లో ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్లోనే ఉంటారు కదా, సో వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ రావట్లేదు అన్న క్వశ్చన్ వస్తుంది. బట్ మనకి తెలియదు కదా వాళ్ళు స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా లేదా అన్న విషయం మనకి తెలీదు. బట్ యాజ్ అ పేరెంట్గా మన పిల్లల యొక్క స్కిల్స్ మీద ఫోకస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. కాబట్టి ఇంట్లో మేబీ కొంతమంది పేరెంట్స్ అనొచ్చు, మాకు ఇంగ్లీష్ రాదండి, మాకు మాట్లాడడం రాదు. లర్న్, తప్పు లేదు కదా. అంటే మన పిల్లల కోసం మనం ఇంగ్లీష్ నేర్చుకొని ఒక స్కిల్ నేర్చుకొని వాళ్ళకి టీచ్ చేయడంలో వాళ్ళు ఇంకా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. బికాజ్ మీరు మీ పిల్లలతో నేర్చుకుంటున్నారు కాబట్టి. అండ్ మీరు ఎలా నేర్చుకోవాలి అంటే, ఆబ్వియస్లీ వాళ్ళంటే సోషల్ మీడియా అండ్ మొబైల్ ఓపెన్ చేస్తే సమ్ అన్నెసరీ వీడియోస్ చూస్తారు. బట్ మీరు కనుక వన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక ఫోకస్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కూడా. నా క్రియేటింగ్ అండ్ ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్ ఎలా అంటే, మీరు ఏదైతే నేర్చుకునే ప్రాసెస్ ఉందో అందులోనే పిల్లలకి కూడా నేర్పించండి. మీరు ఏదైతే బేసిక్ వర్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో, బేసిక్ ఫ్రేజెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో, సేమ్ పిల్లలకి కూడా అలాంటి బేసిక్స్ నుంచే స్టార్ట్ చేయండి. బికాస్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే గివ్ మీ దట్ బుక్, టేక్ దిస్ పెన్, కాల్ యువర్ డాడ్, కాల్ యువర్ మామ్, ఇలా చిన్న సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటితో స్టార్ట్ చేయడం వల్ల మీరు కూడా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇంకా ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చాలామంది పేరెంట్స్ మాట్లాడరు, వాళ్ళు మాట్లాడితే సరిపోతుంది కదా అని అనిపిస్తారు. బట్ మీరు కూడా రిటర్న్లో వాళ్ళతో కాంపీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీడే 10 to 15 minutes వరకు చాలా స్ట్రిక్ట్గా ఉండండి. మీరు ఖచ్చితంగా ఈ టైంలో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని. మాట్లాడట్లేదు అనొద్దు, మీరు కూడా వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. స్టెప్ 2, బిల్డ్ వొకాబ్యులరీ ఎవ్రీ డే. సో పిల్లల ఇంగ్లీష్ జర్నీలో వొకాబ్యులరీ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వొకాబ్యులరీ అనేది కావాలి. అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, వొకాబ్యులరీ అంటే ఏవో పెద్ద వర్డ్స్ కాదు, మనం యూస్ చేసే చిన్న వర్డ్స్ని కూడా మనం వొకాబ్యులరీ అని అంటాము. అంటే ఇప్పుడు ఒక పిల్లలకి ఏదైనా ఒక డ్రెస్ చూసారు, సో అది చాలా బాగుంది అని ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటారు. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అని చెప్తాం. కానీ వాళ్ళకి టైంకి ఆ బ్యూటిఫుల్ అనే వర్డ్ గుర్తు రాకపోవచ్చు. అనుకోవచ్చు బ్యూటిఫుల్ అనే వర్డ్ గుర్తు రాకపోవడంలో ఏముంది, బట్ పిల్లలు కదా, మనం నేర్పిస్తేనే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో ఆ బ్యూటిఫుల్ అనే వర్డ్ గుర్తు రాకపోవచ్చు. సో అదే వొకాబ్యులరీ అంటే. సో ఈ విధంగా ఎవ్రీడే 5 words, మోర్ దాన్ ఎనఫ్. ఎవ్రీడే 5 words, వాటి మీనింగ్స్ ఇన్ కేస్ మీకు కూడా తెలియకపోతే మీరు నేర్చుకొని వాళ్ళకి చెప్పండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ మిస్టేక్, రైట్? స్టెప్ 3, వెరీ ఇంపార్టెంట్, ఎంకరేజ్ రీడింగ్. బికాస్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చైల్డ్ ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు బుక్స్ చదువుతున్నప్పుడు అందులో ఉండే సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది, వాళ్ళకి వొకాబ్యులరీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా చెప్పుకుంటూ ఉంటే రీడింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దీనికోసం మన ఛానల్లో ఆల్రెడీ అసలు బుక్ రీడింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. మీకు ఆ వీడియోలో చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బుక్ రీడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అది పిల్లల మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. ఎంకరేజ్ స్పీకింగ్ వితౌట్ ఫియర్. సో చాలామంది పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు అంటే మనం ఒక కంక్లూజన్కి వచ్చేస్తుంటాం. కొంతమంది పిల్లల విషయంలో వీళ్ళకి రాదు,
తినకి మాట్లాడడం రాదు, ఈ బాబుకి మాట్లాడడం రాదు అని మనమే ఒక కన్క్లూజన్కి వచ్చేస్తూ ఉంటాం. బట్ ఇట్స్ రాంగ్. సో చాలామంది పిల్లలకి అవుట్ ఆఫ్ 100 ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్న పిల్లల్లో అవుట్ ఆఫ్ 100 ఆల్మోస్ట్ 60-70% పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. బట్ దే హెజిటేట్ టు స్పీక్. ఇన్ కేస్ వాళ్ళు మాట్లాడితే రాంగ్ మాట్లాడేస్తారేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో. సో ఇలాంటి రీజన్స్ మీద వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడానికి హెజిటేట్ అవుతూ ఉంటారు. సో యాజ్ అ పేరెంట్స్గా మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయటం, వెంటనే మిస్టేక్స్ని కరెక్ట్ చేయటం, లేదంటే వాళ్ళని కోపడటం, ఇలా తిట్టటం, నువ్వు ఎందుకు ఎప్పుడు ఇదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నావు, నీకు చాలాసార్లు చెప్పాను కదా. సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మాట్లాడాలంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ వరీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వాళ్ళు దాన్ని చాలా లైట్ తీసుకుంటారు అండ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించరు. సో డోంట్ కరెక్ట్ దెమ్ టూ మచ్. వాళ్ళకి నెమ్మదిగానే నేర్పించండి. నెక్స్ట్, బీ కన్సిస్టెంట్. పిల్లలకి ఒక లాంగ్వేజ్ లేదా ఒక స్కిల్ నేర్పించేటప్పుడు బీయింగ్ కన్సిస్టెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మీ పిల్లల్ని ఏ బాస్కెట్బాల్ క్లాస్లోనో, లేదంటే క్రికెట్ క్లాసెస్లోనో, ఫుట్బాల్ క్లాసెస్లోనో జాయిన్ చేస్తారు. సో వాళ్ళకి ఎప్పుడు ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని వీక్లో ఒకరోజు వెళ్ళి రిమైనింగ్ డేస్ వెళ్ళకుండా ఆఫ్టర్ 6 months అయ్యో రాలేదే, అనవసరంగా జాయిన్ చేసాము, సో వేస్ట్ అన్న కన్క్లూజన్కి ఈ సిచ్యువేషన్ కూడా చాలా కేసెస్లో జరుగుతూ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, బీయింగ్ కన్సిస్టెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఎవ్రీడే స్టార్ట్ విత్ 5 minutes, రోజుకి ఒక 5 minutesతో స్టార్ట్ చేయండి పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడించడం. మీకు వన్స్ వాళ్ళు దానికి హ్యాబిట్యుయేట్ అయిన తర్వాత మేక్ ఇట్ 10 minutes, మేక్ ఇట్ 15 minutes. సో అలా కొంచెంగా టైమింగ్స్ అనేవి యాడ్ ఆన్ చేయడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, హెజిటేట్ ఫీల్ అవ్వరు. అండ్ అలానే స్కూల్స్లో ఇలాంటి స్పీకింగ్ యాక్టివిటీస్ అవి వచ్చినప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన 5 steps అర్థమైంది కదా. సో వీటిని ఒక కన్సిస్టెంట్గా ఫాలో అవ్వటం వలన మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. బట్ డోంట్ వరీ, పిల్లలు ఇంప్రూవ్ అవ్వట్లేదు అని ఆ కైండ్ ఆఫ్ థాట్ అనేది బ్రెయిన్లోంచి తీసేయండి. సో బీ విత్ పేషెన్స్. ఖచ్చితంగా మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, బుక్ రీడింగ్ కోసం ఎలా ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే మన ప్రతి వీడియోలో కూడా ఫోనిక్స్ క్లాసెస్, పబ్లిక్ స్పీకింగ్, గ్రామర్ రిలేటెడ్ అన్ని టాపిక్స్ కూడా అలాంగ్ విత్ PDFsని అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ స్పీక్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ద ఇన్స్టాగ్రామ్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా పర్టిక్యులర్ టాపిక్ మా పిల్లలు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, సో ఐ నీడ్ సపోర్ట్ ఇన్ దిస్ అని ఎవరైనా పేరెంట్ మీరు కనుక మెసేజ్ చేస్తే ఖచ్చితంగా ఐ రెస్పాండ్ టు దాట్. సో దాని ప్రకారంగా ఐ విల్ ప్లాన్ వీడియోస్. థ్యాంక్ యూ.